పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అఫీషియల్ అయినట్టేనా? నిజమే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. పుష్ప 1 హిట్ అయ్యి అల్లు అర్జున్కి చాలా మంచి పాపులారిటీ ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చింది. అయితే కొంచెం నెగటివిటీ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ముఖ్యంగా మెగా అభిమానుల్లో తీవ్ర కోపం తెప్పించాడు పుష్ప. వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ మెగా హీరో, చిరంజీవి గారి నీడలో హీరోగా ఎదిగాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సొంత ఇమేజ్ తెచ్చుకోవాలని, మెగా షాడో నుండి కంప్లీట్గా బయటికి రావాలని చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఏ ఆడియో ఫంక్షన్లోనూ చిరంజీవి పేరు కానీ, పవన్ కళ్యాణ్ పేరు కానీ చెప్పట్లేదు. మెగా ఫ్యామిలీని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాడు. మెగా హీరోస్ని కంప్లీట్గా దూరం పెడుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ హేట్రేట్ చూపిస్తున్నట్టు బయటికి తెలుస్తుంది. మెగా హీరోల్లో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఎవరికీ ఉండదు. అలానే ఎంటైర్ తెలుగులో పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ప్రేమ చూపిస్తారు. అలాంటిది అల్లు అర్జున్ ఒక ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే చెప్పను బ్రదర్ అనే డైలాగ్తో ఈ వార్ని అల్లు అర్జున్ స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఛాన్స్ దొరికినప్పుడు అంతా పవన్ కళ్యాణ్ మీద కాస్త పగ, కోపం చూపిస్తూనే ఉన్నట్టు బయటికి తెలిసేలా చేశాడు. పవన్ ఫ్యాన్స్కి చాలా కోపం తెప్పించాడు. అలానే డీజే ట్రైలర్ హైయెస్ట్ డిస్లైక్ ట్రైలర్గా తెలుగు ఇండస్ట్రీలో పేరు కూడా వచ్చింది. దీనికి రీజన్ పవన్ ఫ్యాన్స్ కోపం. వరుసగా సినిమాలు చేస్తున్న పవన్ని కానీ, చిరుని, రామ్ చరణ్ని ఎటువంటి ఆడియో ఫంక్షన్స్కి పిలవకుండా తన సొంతంగానే ఎదిగాను అని ప్రూవ్ చేయడానికి, అలానే పవన్కి అన్న తనకే క్రేజ్ ఎక్కువ అని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అల్లు ఆర్మీ అని కూడా ఫామ్ చేశాడు. గత వైసీపీ గవర్నమెంట్లో సినిమా ఇండస్ట్రీకి గట్టి దెబ్బ తగిలింది. అలానే చాలా అవమానాలు జరిగాయి. అందులో ముఖ్యంగా చిరు జగన్ గారికి చేతులు జోడించి రిక్వెస్ట్ చేయడం సినీ ఇండస్ట్రీకి అవమానం జరిగినట్టు అంతా భావించారు. దీంతో పవన్ పూర్తిగా జగన్ని ఎలా అయినా ఓడించాలి అని తీవ్రంగా ప్రాణాలు పణంగా పెట్టి మరీ ట్రై చేస్తున్నాడు. అలాంటి టైంలో అల్లు అర్జున్ ఏమాత్రం ఆలోచన లేకుండా పోయి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డిని గెలిపివ్వడం కోసం వాళ్ళ ఇంటికి పోయి మరీ ప్రచారం చేశాడు. పవన్కి ఇది ఏమాత్రం నచ్చలేదు. అలాగే పవన్ ఫ్యాన్స్కి కానీ, మెగా హీరోలకు కానీ ఏమాత్రం ఇది నచ్చలేదు. పవన్కి ఏమాత్రం సపోర్ట్ కూడా అల్లు అర్జున్ ఇవ్వలేదు ఎలక్షన్స్లో. దీంతో పవన్ అభిమానులు అల్లు అర్జున్ మీద విపరీతమైన కోపం పెంచుకున్నారు. అలానే మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానులు కూడా చాలా కోపం పెంచుకున్నారు. దొరికితే దొరికినట్లు ట్రోల్స్ అయితే అల్లు అర్జున్ మీద చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కన్నడ ప్రెస్ మీట్లో ఘాటు వాక్యాలు ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ మీదనే చేశారు. ఇప్పుడు చెత్త సినిమాలు తీసి జనాల తప్పు దారిలో ఎంకరేజ్ చేస్తున్నారు. ఎర్ర చందన స్మగ్లింగ్ ఇలాంటి సినిమాలు తీసి నైతిక విలువలు లేకుండా జనాల మీద వదులుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అది ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ మీద చెప్పడమే అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.